చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మీ ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది. ఆ, హేమలత ప్రభు గారు తిరుపతి వాస్తవ్యులు చాలా సార్లు ఆ, మనతో వీడియోల ద్వారా సంభాషించారు. వీడియోల ద్వారా చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తన అనుభవాలను పంచుకున్నారు. చాలా సంవత్సరాలుగా ఆ, కొద్దిగా ఆ, వీడియోలకు కూడా దూరంగా ఉంటూ ఈ మధ్య మళ్ళీ ఆ, వీడియోలు చేయడానికి సమయాన్ని తీసుకున్నారు. హేమలత ప్రభు గారికి మరొకసారి కృతజ్ఞతలతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆంటీ బాగున్నారా? బాగున్నాను ప్రవీణ్, మీకు కూడా నా యొక్క వందనాలు. ఆ గ్యాప్ రావడం నిజమే, కానీ మనమైతే దేవుళ్ళు ఎప్పుడు కలుసుకుంటూనే ఉన్నాం. అవునండి, కరెక్ట్ కరెక్ట్. కాకపోతే ఆ, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడటం, ముఖ్యంగా వీడియోల ద్వారా మిమ్మల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఆంటీ. మళ్ళీ మనం కలిసి వర్క్ చేయటానికి. అవునండి. చాలా రోజుల తర్వాత మీకు గుర్తుందో లేదో మనం తిరుపతి మీద దేవిరెడ్డి గారు రాసిన పుస్తకాన్ని మనం ప్రజలకు పరిచయం చేశాము. గాడ్స్ ఆన్ ఎర్త్. గాడ్స్ ఆన్ ఎర్త్. ఆ పుస్తకానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, తర్వాత వారు రాసిన నేపథ్యాన్ని మీరు ప్రజలకు పరిచయం చేసినప్పుడు చాలా ఆ, ఒక వైవిధ్యమైన కోణంలో తిరుపతి తిరుమల చరిత్రను పరిచయం చేశారు. మనం, అవును. అవునండి, చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు కూడా మనం ఒక ముఖ్యమైన వర్క్ మీదే కలుసుకోవటం జరుగుతూ ఉంది. ఆ ఒక బుక్ ని మనం అందరం కలిసి రాయడం జరిగింది. ఆ బుక్కి నేను ఆథర్ని, మీరు కూడా నాతో పాటు అందులో కో ఆథర్గా ఉన్నారు. ఆ అవును. విషయాన్ని, ఆ బుక్ లో ఉన్న విషయాన్ని జనాలకి తెలియపరచడానికే మనం ఇప్పుడు కలుసుకోవడం జరుగుతూ ఉన్నది. జనం అనుకోవచ్చు వీళ్ళు అస్సలు కలుసుకోలేదేమో ఈ మధ్యలో అని. లేదు లేదు, మనం ఆన్ వీడియో కనిపించకపోవచ్చు, కానీ మనం కలుసుకోవటం, మాట్లాడటం, ఒక బుక్కే రాసామంటే అవును. డెఫినెట్ గా మనం కలుసుకుంటూనే ఉన్నాము, కాంటాక్ట్ లోనే ఉన్నాము. అవునండి, చాలా కరెక్ట్ చెప్పారు. వీడియోల ద్వారా కలుసుకోవడం గురించి నేను ప్రస్తావించాను. అయితే మీరు ఆమ్, మనం కలిసి రాసినటువంటి ఈ పుస్తకం అంటే ఆ, మీ భావాలు, మీ ఎక్స్పీరియన్సెస్ ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక అబద్ధ ప్రచారం అనండి, భారతదేశం మొత్తంలో జరుగుతూ వస్తోంది. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువైనటువంటి అబద్ధ ప్రచారం ఏదైతే ఉందో దాని గురించి మనం ఆ, కొద్దిగా పుస్తకం రాశాము. మంచిగానే అదే ఉంది. అయితే ఆ పుస్తకాన్ని పరిచయం చేయటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అంటే కొన్ని ప్రశ్నలు ఆ పుస్తకం గురించి, అసలు ఆ పుస్తకం రాయటానికి గల కారణం ఏంటి, ఎందుకు, ఏమిటి, ఇలాంటి ప్రశ్నల గురించి కొద్దిగా సమయం మనం స్పెండ్ చేసే ప్రయత్నం చేద్దామంటే అయితే మొదటిగా ఆ, అసలు ఈ పుస్తకం మీకు రాయాలని ఎందుకు అనిపించింది? ఇందాకే మీరు అన్నారు కదా, ఆ మొత్తం దేశమంతా కూడా అనుకున్నాము, కానీ మనం ఎక్కువ చూసేది, మనం ఎక్కువ వినేది, మనకి ఎక్కువగా అనుభవం ఉన్నది వచ్చి తెలుగు రాష్ట్రాలకు. మరి ఉమ్, ముఖ్యంగా నాకు అనుకోండి, నాకు బయట ప్రపంచంతో, బయట రాష్ట్రాలతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అనేవి చాలా లిమిటెడ్. రోజు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి చూస్తూ ఉన్నదైతే తెలుగు రాష్ట్రాలు. కానీ ఏ రాష్ట్రాలు అయినప్పటికీ కూడా మనం వింటున్న విషయాలు చూస్తే అసలు బాబాయ్ ఇలాంటి మాటలు వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అన్న అనుమానం వస్తుంది అనమాట. ఉమ్, ఎందుకంటే నేను వచ్చి బోర్న్ క్రిస్టియన్ని కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాదు. నేను హిందూ కుటుంబంలో పుట్టాను, పెరిగాను. అక్కడ పిహెచ్డి చేసే వరకు వెళ్ళాను. అంటే అబౌవ్ 30 years, 30+ లో నేను క్రిస్టియానిటీలోకి రావడం, అంటే యేసుని నా యొక్క రక్షకుడిగా స్వీకరించి రావడం జరిగింది. ఉమ్, నాకొచ్చి ఎవరు మీరు మతం మారండి అని చెప్పిన వాళ్ళు లేరండి అసలు. ఉమ్, జనం నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను నియర్లీ ఐ విజిటెడ్ సో మెనీ చర్చెస్, హండ్రెడ్స్ ఆఫ్ చర్చెస్. నా వర్క్ లో భాగంగా నేను ఉమ్, వెళ్ళినప్పుడు నా నాకు డేటా ఇవ్వడము, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవటము, క్వశ్చనర్స్ వాళ్ళు ఆన్సర్ చేసి నాకు ఇవ్వడము, ఇంకా ఏదైనా మోర్ దాన్ దట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు ఇవ్వడము, పార్టిసిపేట్ అబ్జర్వేషన్, వాళ్ళ చర్చెస్ లోకి నేను వెళ్ళి కూర్చోవడము, ఇది జరిగింది. కానీ మీరు ఎప్పుడు మారతారండి అని అడిగిన వాళ్ళు కానీ, మిమ్మల్ని ఎప్పుడు ముంచెయ్యాలండి బాబు బాప్తిస్మంలో అని అడిగిన వాళ్ళు కానీ ఉమ్, అసలు లేదండి. మనం దేవుడి ముందర అబద్ధాలు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే మనం దేవుడికి
లోబడి జీవించాల్సిన వాళ్ళం. ఉమ్. ఎందుకు జనాలు ఇంత ఘోరంగా క్రైస్తవులు అంటే మతం మారుస్తారు. అసలు అదేమన్నా రిథమిక్ గా బాగుందని మాట్లాడుతున్నారా ఏమిటనేది కూడా ఒక డౌట్. సో మీరు అంటే ఒక ఆ, అంటే చాలా స్పష్టంగా మీరు చెప్తున్నారు, మీకెవరు మతం మారటానికి ఆహ్వానించలేదు, మిమ్మల్ని ఎవరు మతం మార్చుకోమని మిమ్మల్ని ఎవరు బాప్తిసం ఇచ్చినట్లుగా అంటే ముంచలేదు అని చాలా చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతానికి ఈ పుస్తకానికి, మీరు రాసిన పుస్తకానికి సంబంధం ఏంటి? అదే కదా పునాది. ఉమ్, క్రైస్తవీకరణ భావనే కల్పన. ఉమ్, ద క్రిస్టియనైజేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. వాళ్ళు చెప్తున్న ప్రాసెసే తప్పది. సో అది చెప్పడానికి పుస్తకంలో క్రైస్తవీకరణ అనే భావన, క్రైస్తవీకరణలో మత మార్పిడి అనే భావన తప్పు అని చెప్పడం కోసం ఈ పుస్తకం రాశానంటారా? యాక్చువల్ గా ఇక్కడ క్రైస్తవీకరణ అంటే జనరల్ గా జనాల్లో ఉన్నది వచ్చి క్రైస్తవ యొక్క సంస్కృతిని నేర్చుకోవడం అనే భావన ఒక్కరికి కూడా లేదు. క్రైస్తవీకరణ అనగానే క్రైస్తవులుగా వీళ్ళు మార్చేస్తారు అనే భావనే ఉంది మనుషుల్లో. అందుకని నేను ఆ టైటిల్ పెట్టాను. క్రైస్తవీకరిస్తున్నారు అన్న భావనే అపోహ, ఒక అపోహ. ఇది కరెక్ట్ కాదు, మిథ్య. వాడు ఒక ఊహ అన్నమాట. వాడి ఊహని ఏం చేశారంటే వాస్తవంగా చిత్రీకరించడానికి చాలా వేస్ ని వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఆ వేస్ లో వచ్చి అవి వాళ్ళ భావాలు జరుగుతున్నవి కావవి, ఫీల్డ్ స్థాయిలో ఉన్నవి కావవి. ఎవరు కూడా ఎవరింటికైనా వెళ్ళి మతం మారండి అని చెప్తే ఎవడైనా ఊరుకుంటాడండి? అదే కదా. కాదు, 100 ఏళ్ల క్రితం కూడా ఊరుకుంటారండి ఎవరైనా? అసలు ఈ మన హిందూ మతంలో, మన భారతీయ హిందూ మతంలో మతము అనేది లేదా ఆధ్యాత్మిక భావనలు అనేది లేదా ఆరాధన స్థాయి అనేది ఎంత తీవ్రతరంగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళేసి నువ్వు చేస్తున్న ఆరాధన సరిగా లేదు, వచ్చేయి అంటే వచ్చేస్తాడండి. అది ఒక పాట పాడి ఒక పాంఫ్లెట్ ఇచ్చి వచ్చేయి అంటే అసలు అది ఏంటి, అది ఆలోచన ఎందుకొస్తుంది? అలా అది నిజమో అని నమ్మడం అనేది ఎలా జరుగుతుంది? నాకు చాలా ఆశ్చర్యం అనిపించి లేదు, నేను ఈ మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉన్నది, నేను క్షేత్ర స్థాయిలో కలెక్ట్ చేసింది, నాకు తెలిసింది, నా వ్యక్తిగత అనుభవం ద్వారా నేను ఏమైతే చూశానో వాటన్నిటిని ప్రజెంట్ చేసే తీరాలి అని పట్టుదలగా కూర్చొని ఆ పుస్తకం రాయడం జరిగింది. ఎక్సలెంట్ అండి. అయితే ఈ పుస్తకానికి మీరు మెటీరియల్ కలెక్ట్ చేశాను, అది వేరు వేరు అంటే మీ క్షేత్రస్థాయిలో మీరు కలెక్ట్ చేశారు, అలాగే మీ భావనలు కలిపారని అంటున్నారు. మీరు ఇంతకు ముందు రాసినటువంటి పుస్తకం సత్యఝరి కానివ్వండి, సత్యఝరి అనే పుస్తకం చాలా మీరు ఎగ్జాస్టివ్ గా రాశారు. ఎగ్జాస్టివ్ గా అంటే చాలా సమాచారం క్రోడీకరించి రాశారు. అలాగే ఇప్పుడు రాసిన పుస్తకం కూడా అంతే స్థాయిలో, అంత ఎక్కువ పేపర్లతో, అంత ఎక్కువ మెటీరియల్తో ఉంటుందా? మీరు ఇప్పుడు రాసినటువంటి ఈ పుస్తకం మెటీరియల్ కలెక్ట్ చేశాను అంటున్నారు కదా, ఎలా కలెక్ట్ చేశారు? మీరు క్షేత్రస్థాయిలో అయినా సరే, మీకున్న భావనలు అయినా సరే కలెక్ట్ చేయడానికి మీరు ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి? మీరు కూర్చొని ఆలోచించి డెస్క్ ప్రిపరేషన్తో చేశారా, లేకపోతే మెటీరియల్ కలెక్ట్ చేశాను అంటున్నారు కదా, దానికి ఒక సైంటిఫిక్ పద్ధతి ఏమైనా ఉందా? డెఫినెట్లీ. నేను ఇంట్లో కూర్చొని వాట్సాప్లు చూసి ఇంకా అక్కడ ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసేసి వీళ్ళకి ఏదో రాద్దాము అని ఇంట్లో కూర్చొని రాసిన బుక్ కాదు ఇది. సో మీకు కూడా తెలుసు, మీరు కూడా నాతో పాటు కొన్ని మీటింగ్స్ లో పాల్గొన్నారు. మనందరం కూడా జనంలోకి వెళ్ళాం, ప్రజల్లో వెళ్ళి మన భావాలను, క్రైస్తవీకరణ అన్నది ఉందా లేదా, ఇది వాస్తవమా మిథ్య అని మనం కాన్ఫరెన్స్లు పెట్టడం కూడా జరిగింది. రాజమండ్రిలో పెట్టాం, ఇలా చాలా ఊర్లలో పెట్టడం జరిగింది, చాలా మందితో మాట్లాడటం జరిగింది. వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చనర్లు ఇవ్వడం, డేటా కలెక్ట్ చేయటం జరిగింది. నాకున్నటువంటి విస్తారమైన నాకున్న పరిచయాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుండి కూడా నేను చాలా డేటాని
నా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను డేటా తీసుకోవటం జరిగింది. ఉమ్, అలాగే మోర్ దాన్ 150 బుక్స్, నియర్లీ 170, 180 వరకు వస్తాయి. ఉమ్, ఇన్ని పుస్తకాలను నేను చదవడం జరిగింది. ఎందుకంటే మనం ఒక మాట చెప్తున్నప్పుడు మనం నిలబడాలి, ఆ మాటకి నిలబడాలి. ఉమ్, ఈ ఒక సైంటిఫిక్ మెథడాలజీని ఉపయోగించి రాస్తున్నప్పుడు ఒక అధికారి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడినా కూడా మనం సరైన డేటాని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అవును. ఇంకొకటి తమాషా ఏంటంటే బేస్లెస్ స్టేట్మెంట్స్ అనడానికి, ఉమ్, క్రైస్తవ్యం జరిగిపోతుంది అని అనడానికి 2.3 మాత్రమే ఉన్నటువంటి క్రైస్తవులు, అది కొన్ని ప్రదేశాల్లో అసలు క్రైస్తవులే ఉండరు, కొన్ని ఉమ్, వీధుల్లో కాలనీల్లో క్రిస్టియన్ అనేవాడే ఉండడు. ఈ 2.3 ఉన్నవాళ్ళు 96.6 గా ఉన్నటువంటి హిందువులని మార్చేశారు అని చెప్పడమే ఒక పెద్ద జోక్ లాగా అనిపిస్తుంది నాకు. ఉమ్, హిందూస్ పర్సంటేజ్ వచ్చి మన సమాజంలో 96.6 ఉంది. స్టిల్ క్రైస్తవులు 2.3నే ఉన్నారు. మరి వాళ్ళందరూ మారిపోయింటి ఇక్కడ పెరగాలి కదా. ఇది ఎలా వాళ్ళు సమర్థించుకుంటారో కూడా నాకు అర్థం కావటం లేదు. ఉమ్, ఒకటి అందులో మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 2024 పోనీ 2000 సంవత్సరముల వరకు జరగనిది, క్రైస్తవ్యం ప్రమాదికారిగా మారనిది, క్రైస్తవ్యం వీళ్ళని సంస్కృతిని నాశనము చేయనిది, ఇప్పుడు 2020లో ఈ 2010 లేదా 2010, 2020 ఈ దశాబ్దాలలో ఎందుకు అట్లా తయారైపోయింది క్రైస్తవ్యము? ఉమ్, ఒకవేళ ఒక నింద మోపాలనుకున్నా, లేదు ఒక నేరారోపణ చెయ్యాలనుకున్నా, ఒక నిందాస్పదంగా మాట్లాడాలనుకున్నా, దానికి ఒక ఆధారం ఉండాలి కదా. మీరు మా ఇంటికి వచ్చారు, మీరు మా ఇంటికి వచ్చారు, ఇది ఎక్కడ గొడవ? ఆ ఇస్కాన్ వాళ్ళు ఇల్లు తలుపులు కొట్టి కాలింగ్ బెల్ నొక్కి మరీ వచ్చేస్తున్నారు లోపలికి. ఉమ్, ఇళ్లలోకి వస్తున్నారండి వాళ్ళు. వచ్చి ఇదిగో మా ప్రభుజీ అంటూ పుస్తకాలు ఇచ్చి బాగున్నాయి చదవండి, దీన్ని మేము ఇంతకు తగ్గించిస్తామని ఇస్తున్నారు. మన ఇళ్లలోకి వస్తున్నారు వాళ్ళు. వస్తే ఏమైందండి? ఇప్పుడు కాలింగ్ బెల్ కొట్టే వరకు అతను వస్తాడు, తర్వాత లోపలికి రా అనాల్సింది మనమే కదా. అంతేకాదు. క్రైస్తవులు కాలింగ్ బెల్ వరకు కూడా వెళ్ళరు, వీధి గేట్లో నుంచి పోతూ ఉంటారు. ఎవరైనా అక్కడ నిలబడుకొని పాజిటివ్ గా స్మైల్ చేస్తానో మాట్లాడుతానో పలకరిస్తేనో అప్పుడు వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మనం అందరం కూడా అప్పుడో ఇప్పుడో సువార్త ప్రచారం అనేది చేసిన వాళ్ళమే. మనందరం ఎట్లా బిహేవ్ చేస్తాం? ఎవరు ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్తామా? అసలు అది వెళ్ళడం ఎలా జరుగుతుందండి? వీళ్ళు ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు అన్నది కూడా నాకు అనుమానం. బట్ అవన్నీ ఈ పుస్తకంలో మీరు పొందుపరిచారు. మీ కాకపోతే రాసిన విధానం ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధానం లాగా ఉండదు. ఒక పుస్తకాన్ని రాయడము, ఫామ్ చేయటం అనే విధానంలోనే అదంతా ఉంటుంది. ఆ పుస్తకము అంటే మీరు రాసి ఫామ్ చేసిన తర్వాత పియర్ రివ్యూ అని అంటారు. అంటే మీతో అంటే అదే లెవెల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఇది ఒక థీసిస్ లాగా మీరు రాశారు కాబట్టి, ఇది ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఒక రీసెర్చ్ పేపర్ లాగా రాశారు కాబట్టి, ఎవరికైనా పియర్ రివ్యూకి పంపించారా? మీకు తెలిసిన వాళ్లకు, లేకపోతే విఘ్నులకు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి పంపించి దాన్ని చూసి ఒకసారి వ్యాలిడేట్ చేయండి అన్న అన్న రివ్యూ ఏమైనా తీసుకున్నారా? డెఫినెట్లీ అండి. ఇక్కడ కొలీగ్స్, సీనియర్స్ ఉంటారు కదా, సోషల్ సైంటిస్టులు, ఫ్రమ్ సోషియాలజీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు కొన్ని మార్పులు చెప్పారు కానీ దాన్ని మనం స్వీకరించే పరిస్థితుల్లో లేవు. వాళ్ళు మరి ఇది పిహెచ్డి థీసిస్, ఎంఫిల్ థీసిస్ లాగా తయారు చేయమంటే అది కుదరదు కదా. మనం సమాజంలో ఉన్నటువంటి విషయాలను ప్రజెంట్ చేయటమే మన ముఖ్య ఉద్దేశం. నాకు మరో పిహెచ్డి రావాలన్న దాని వరకు నేను ఇది చేయలేదు. కాకపోతే సబ్జెక్టు గురించి చర్చించడము,
కల్చరల్ ప్రాసెసెస్ ని ఏదైతే నేను వీటికి అప్లై చేశానో ఆ అప్లికేషన్స్ వరకు నేను మాట్లాడడం జరిగింది. అలాగే కొన్ని సిట్టింగ్స్ లో వాళ్ళకు కూడా ప్రజెంట్ చేయటం కూడా జరిగింది. అలాగే మీకు కూడా బాగా తెలుసు, మనం ఆల్మోస్ట్ దీని పీడిఎఫ్ ని 100 మందికి పంపించాం. అవునండి. మందికి పంపించాం. వాళ్ళ రివ్యూస్ తీసుకున్నాం, మనం తీసుకున్నాం, ఫోన్లో విన్నాము. అలాగే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో ఉన్నటువంటి ఆంథ్రపోలజీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా చేసి రిటైర్డ్ అయినటువంటి ప్రొఫెసర్ విజయప్రకాష్ గారికి పంపించాను. వారు కూడా వారి అభిప్రాయాన్ని ఇచ్చున్నారు. అలాగే కత్తి పద్మారావు గారు, మీకు ఫేమస్ రైటర్, ఆయనకి పంపడం జరిగింది. ఆయన కూడా చాలా ఆనందించారు. ఆయన కూడా ఆయన ఒపీనియన్ ఇచ్చారు. అలాగే డాక్టరేట్ చేసిన వాళ్ళకి ఒక 7-8 మందికి పంపడం జరిగిందండి. వాళ్ళందరూ కూడా చూడడము, వాళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చింది బుక్ అని చెప్పడము జరిగింది. సో మనం రాసింది వచ్చి నిజాయితీగా రాసాం. ఏదైతే వీళ్ళు మత మార్పిడి అంటున్నారో అది మత మార్పిడి కాదు, అది అందరికీ తెలుసు. వీధిలోకి వెళ్ళి నేను పాట పాడితే మత ప్రచారం అవుతుంది కానీ మత మార్పిడి ఎట్లా అవుతుంది? రెండు పదాలకి మధ్య చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. నేను మీతో మాట్లాడుతూ యేసు ప్రభు గురించి చెప్తే అది ఈవెన్ మత ప్రచారం కూడా కాదండి, నా నమ్మకాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సినిమాకి వెళ్ళి వచ్చాను అనుకోండి, ప్రవీణ్ నేను ఈ సినిమాకి వెళ్ళాను, భలే ఉంది ప్రవీణ్, వీలైతే మీరు కూడా చూడండి అని నేను చెప్పాను అనుకోండి, సినిమా ప్రచారం అది. నాకేది నచ్చిందో నేను అది చెప్తున్నాను. ఒక హోటల్కి వెళ్ళి వచ్చాం, ఒక ఫుడ్ తీసుకున్నాం, ఒక ఊరు వెళ్ళి వచ్చాం, ఒక టూర్ వెళ్ళి వచ్చాం, ఒక పిక్నిక్ వెళ్ళాం, చెప్తాం కదా, ఫలానా చోటు బాగుందండి, ఫలానా బాగుందండి, చాలా బాగుందండి, మీరు కూడా వెళ్ళండి అని చెప్తాం అనుకోండి. అది ప్రచారం ఎట్లా అవుతుందండి? అక్కడ హోటల్ డబ్బులు ఇస్తాడా నాకు? సినిమా తీసిన వాడు డబ్బులు ఇస్తాడా మనకు? వ్యక్తిగత ఇష్టాలను మనవారు, అది ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, నోన్ పర్సన్స్ కావచ్చు, చెప్పుకుంటాము. అది చెప్పుకోవడమే మత ప్రచారం అంటే ఎట్లా? అట్లాగే బైబిల్ లేకుండా ఒక క్రిస్టియన్ అనేవాడు బయటకు వెళ్ళడు. 90% అబౌవ్ పీపుల్ వచ్చి బైబిల్ని కూడా తీసుకొని వెళ్తారు. బైబిల్ నా బ్యాగ్ లో ఉంటే నేను మత ప్రచారానికి బయలుదేరాను, మత మార్పిడికి బయలుదేరాను అని వెహికల్స్ మీద దాడి చేయడం, ఆ మనుషుల మీద దాడి చేయడం, ఇది ఎంతవరకు సబబు? ఈ పుస్తకం ద్వారా నేను భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. అలాగే అధికారులందరికీ కూడా సిన్సియర్ గా చేతులెత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నాను. న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఇందులో ఏదైనా మత ప్రచారము అని మీరు చెప్పగలిగితే మేమందరం తలలు వంచుకొని పక్కకు వస్తాం. అంటే మతంలో నుంచి వస్తామని కాదు నేను చెప్పడం, నా విశ్వాసం గొప్ప, దాంట్లో వచ్చి నేనెందుకు బయటకు వస్తాను? మా మెథడ్స్ ఏమిటో మేము మార్చుకుంటాం. మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తే. అంటే ఇవేమి మత మార్పిడి కాదు అనేది మీ ఉద్దేశం. చాలా చక్కగా ఉంది. అయితే అంటే ఈ పుస్తకంలో మీరు ప్రస్తావించిన ప్రధానమైన పాయింట్స్ ఏంటివి? ప్రధానంగా ఇప్పుడు మనం ఒక పుస్తకం టైటిల్ పెడతాము, టైటిల్లో మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు, క్రైస్తవీకరణ అనే భావన కల్పితము అని చెప్తున్నారు. ఆ టైటిల్కి తగినట్లుగా మీరు విషయ సూచికలో అంటే కవర్ చేసినటువంటి ప్రధానమైన పాయింట్స్ ఏంటి? అంటే ఈ పుస్తకాన్ని ఎంటైర్ బుక్ ని అదర్వైజ్ కలెక్టెడ్ డేటా 5 పార్ట్స్ కింద డివైడెడ్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పార్ట్ లో ఇష్టం ఉంటుంది. బుక్ తీసుకోగానే ఇమ్మీడియట్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అని చూస్తారనుకోండి, అది వెంటనే దొరకాలి. నా దగ్గర మనం రాసిన బుక్కులు 58 చాప్టర్లు ఉన్నాయి. 58 చాప్టర్లు 5 పార్ట్స్ గా మనము డివైడ్ చేసి ఉన్నాం అన్నమాట. ఫస్ట్ పార్ట్ వచ్చి చరిత్రలో ప్రయాణం. అంటే మత మార్పిడి జరగడం లేదు అంటే దానికి సాక్ష్యం ఇవ్వాల్సింది, దాన్ని స్థిరపరచాల్సింది
చరిత్రే. ఉమ్, కాబట్టి చరిత్రలో ఆది కాలము నుండి ఈనాటి వరకు, అంటే జనపదముల కాలం నుంచి ఇప్పటి వరకు ఉమ్, మనము యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి. ఉమ్, ఈవెన్ బ్రిటిషర్స్ పాలన వరకు తీసుకొని మనం రాయడం జరిగింది. అందులో ఉమ్, ఉమ్, సెకండ్ పార్ట్ వచ్చి హైందవీకరణ ఏ లెవెల్ కి జరుగుతా ఉందని ప్రజెంట్ చేయటానికి ఆ చాప్టర్ లో మనము వి ట్రైడ్. ఉమ్, థర్డ్ వచ్చి అసలు క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడులు ఎలాంటివి, వాటికి ఉమ్, ఆధారం ఉందా లేదా అంటే నిర్హేతుకమైన దాడులు ఏ లెవెల్కి జరుగుతా ఉందో థర్డ్ పార్ట్ లో మనం ప్రజెంట్ చేసాం. అవును, దాని పుస్తకాలను కూడా కేస్ స్టడీ కింద తీసుకొని మనం రాయడం జరిగింది. అవును, అట్లాగే ఫోర్త్ పార్ట్ లో మనం డైరెక్ట్ గా సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం. ఉమ్, ఎక్కడ ఉన్నది క్రైస్తవీకరణ బూచి చూపించండిరా బాబు అని అడుగుతున్నాం. ఉమ్, ఏది క్రైస్తవీకరణో ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన అవసరం వచ్చింది. మా ఉమ్, ఇంటికి వచ్చారు, మా పక్కింటికి వచ్చారు, మేము ప్రసాదం ఇస్తే తీసుకోలేదు, నువ్వు ప్రసాదం ఇస్తే నేను తీసుకోకపోవటం అనేది నా తలనొప్పి, నీ తలనొప్పి. అది మత మార్పిడి ఎలాగవుతుందండి? ఉమ్, అంతే కదా, అది మత మార్పిడి ఎలా అవుతుంది? మన ఇద్దరి మనోభావాలు లేదా మన ఇద్దరి మత నైష్టికత మత ప్రచారం ఎట్లయింది, మత మార్పిడి ఎలాగైంది? ఉమ్, చివరి పార్ట్ వచ్చి అది ఆంథ్రపోలజిస్ట్ అయిన ఒక సోషల్ సైంటిస్ట్ మాత్రమే రాయగలిగిన చాప్టర్. ఉమ్, సంస్కృతి పరివర్తనను క్రైస్తవీకరణ అనవచ్చా? ఉమ్, ఇప్పుడు మీరు నేను పక్కింట్లో ఉన్నామండి. మీరు ఒక మతం, నేను ఒక మతం అనుకోండి. మీ ఇన్ఫ్లుయెన్స్ అంతో ఇంతో నా మీద వస్తుంది. కొన్నేళ్లు మన ఇద్దరం కలిసి పక్కపక్కన ఉన్నప్పుడు తప్పకుండా. అలాగే నా ఇన్ఫ్లుయెన్స్ మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ మీద కూడా ఉంటుంది. కరెక్ట్. మత ప్రచారము కాదు, ఇది మత మార్పిడి కాదు. సమాజంలో ప్రజల మధ్య జరిగే సహజీవనానికి ఇది ఒక గుర్తు. దీన్ని అకల్చరేషన్ అంటాం. అంతేగాని మతాలు మార్చారు, ఆ పక్కింటా మారిపోయింది, ఎదురింటా మారిపోయింది, ఆ తాత వెళ్ళిపోతున్నాడు, ఇది ఎక్కడ కూడా అండి. నేను ఏసీటీసీలో హైదరాబాద్ లో అశోక్ నగర్ లో ఉన్నటువంటి అపోస్తలిక్ క్రిస్టియన్ థియలాజికల్ కాలేజీలో బీసీఎస్ చేశాను నేను. అది చేసేటప్పుడు బోనాలు పండగ జరిగేదండి ఆ పక్కలో. అప్పుడు అక్కడికి కొంతమంది హిందువులు వచ్చి వీళ్ళని ఇన్వైట్ చేసేవాళ్ళు, కాలేజ్ చదివే పిల్లల్ని. ఆ తర్వాత పిల్లలంటే చిన్న పిల్లలు కాదండి, పెద్దవాళ్ళే, స్టాఫ్ ని పిలిస్తే వీళ్ళు కెమెరాలు వేసుకొని వెళ్ళేవాళ్ళు అండి అందరు బోనాలు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? అడ్డం వెళ్ళి మా వాళ్ళే మతం మార్చొద్దు అని మనం చెప్పాలి. అలా చెప్పచ్చా? అదే కదా, వాళ్ళు ఇన్వైట్ చేశారు, వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళకి ఇష్టమైతే అక్కడ తిని వస్తారు, ఇష్టం లేకపోతే చూసి వస్తారు. అలాగే మనం క్రిస్మస్ వచ్చింది రండి అని మనం పిలుస్తాము, ఇష్టమైతే వస్తారు, కష్టమైతే మానేస్తారు. దీస్ ఆర్ ఆల్ సమాజంలో జరిగేటువంటి అత్యంత సహజమైన విషయాలు కదా. దీన్ని మత ప్రచారము, మత మార్పిడి అంటే ఏమిటి వీళ్ళ ఉద్దేశం? క్రైస్తవులు ఇంట్లో నుంచి బయట రావద్దనే? ఏదైనా బయటే రావద్దు, మీరు మాలోకి రావద్దు అని చెప్పడమా? దీన్ని చట్టాలు ఒప్పుకుంటాయా? రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఎలైట్ పీపుల్ ఒప్పుకుంటారా? ఐ మీన్ మేధావులు ఒప్పుకుంటారా? ఇంత అన్యాయమైనటువంటి నిలదీత, మనుషుల్ని నిలదీయడం అనేది ఏ రకంగా సమాజం అనేది సహించగలదు? దీన్ని అడగాల్సిన స్థితి ఎవరిది? ఆలోచన ఎవరికి వచ్చిందో వాళ్ళే అడగాలి. ఆలోచన రాని వాడు ఎలా అడుగుతాడు? ఆలోచన మీకు నాకు వచ్చింది కాబట్టి మనం ఈరోజు కూర్చొని మాట్లాడు. మరి అంటే మీరు ఇంతవరకు చెప్తున్నటువంటి సమాచారం ఆ పుస్తకంలో ఉంది అనేది అర్థమవుతుంది. అయితే మొత్తం సమాచారం ఎలాగో చెప్పటం వల్ల ఉపయోగం ఉండదు, పుస్తకం చదవాలి కదా. కానీ మొదటి భాగం చరిత్రలో ప్రయాణం అన్నారు. మొదటి భాగంలో మీరు కవర్ చేసిన మెయిన్ పాయింట్స్ ఏంటివి? చరిత్ర అని అంటే ఎక్కడి నుంచి మీరు జానపదుల నుంచి అని అన్నారు. జనపదుల నుంచి మొదలుపెట్టినటువంటి చరిత్రలో కొన్ని స్నిప్పెట్స్
కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రజలకు అంటే ఇది చదివితే బాగుంటుంది అనే విధంగా తప్పకుండా మీరు రాసింది చాలా బాగుంది. దానికి అవసరం ఏంటి, ఏమైనా సమాచారం ఇవ్వగలరా? అంటే ఇక్కడ నేను జనాలకి వినే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ప్రవీణ్ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రవీణ్ వచ్చి మీరు మీరు అని నన్ను బుక్ గురించి అడుగుతున్నది ఎందుకంటే క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు అని అడగాలి కాబట్టి అడుగుతున్నారు. బట్ ఈ బుక్ లో ఏమున్నది ప్రవీణ్కి తెలుసు, ఎందుకంటే కరెక్ట్. అతను కాబట్టి కరెక్ట్. క్వశ్చన్ చేసే విధానం వరకు మాత్రమే మీరు మీరు అంటున్నారు. అవును. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇదేంటి కో ఆథర్ అన్నారు, మళ్ళీ మీరు మీరు అని ప్రవీణ్ గారు అంటున్నారు అని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకొక కో ఆథర్ కూడా మాతో పాటు ఉన్నారు, మేమిద్దరమే కాదు. అతను మేడి రవీంద్ర. అతను ఈ రోజు కలవలేదు, ఇంకొకసారి అతను కూడా మాతో కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ ఇంకా ఉన్న 4వ పార్ట్ కూడా ఆ రోజు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నన్ను ప్రవీణ్ ఏమడిగారంటే చరిత్రలో ప్రయాణము అన్న టైటిల్ పెట్టారు, దాంట్లో ఉన్న హైలైట్స్ ఏదన్నా 1 or 2 చెప్తారా అని అడిగారనమాట. ఇది మత స్థితిగతులు అనేది, హైందవ మతం అనేది జనరల్ గా ఒక ఆది అనేది లేదు, అంటే ఒక ఆరంభము ఒక ప్రారంభం అనేది లేదు. కాబట్టి హిందూ మతాన్ని అర్థం చేసుకోవాలి అంటే, బుక్ చదివే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అంటే డెఫినెట్ గా చరిత్ర తెలుసుకుంటేనే హిందూ మతం గురించి అర్థమవుతుంది. చరిత్ర తెలుసుకుంటే హిందూ మతం గురించి ఎప్పటికీ అర్థమవుతుంది. ఋగ్వేద కాలం నుంచి ఈనాటి వరకు ప్రజెంట్ డే వరకు మనం తీసుకొని చూసినప్పుడు హిందూ మత స్వరూపం అనేది ఏ విధంగా మారుతూ వచ్చింది, ఈ రోజు మనం చూస్తూ ఉన్నటువంటి ఆధునిక హిందూ మత స్వరూపం అనేది ఒకనాడు ఉన్నటువంటి వైదిక మత స్వరూపము ఒకటేనా అన్నది పాఠకుడికి ముందు తెలియాలి. తెలిసినప్పుడే ఈ క్రైస్తవీకరణ అనేది ఎక్కడెక్కడ దూరింది, అసలు దూరిందా లేదా, దాని ప్రభావం ఉందా లేదా అనేది పాఠకుడికి అర్థం అవ్వాలి అంటే చరిత్ర తెలియదు. దానికి నేను కొంచెం ఈస్థెటిక్ సెన్స్ లో చరిత్రలో ప్రయాణము అని పెట్టాను. లేదంటే తెలుసుకో చరిత్ర అని పెట్టచ్చు, తెలుసా చరిత్ర అని పెట్టచ్చు. అట్లా కాకుండా కొంచెం అందంగా పెట్టడం కొరకు చరిత్రలో ప్రయాణము అని పెట్టాం. నిజంగా ఈ చాప్టర్ అనేది చాలా బాగుంటుంది. ఏదో డ్రైగా హిస్టరీ అంటే అబ్బసో డ్రై సబ్జెక్టు అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఓన్లీ మత స్థితిగతులను మాత్రమే రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మనము మత స్థితిగతుల గురించి ప్రస్తావించినటువంటి ఈ చరిత్రలో ప్రయాణం అనే అంశంలో మీరు ఏకేశ్వరవాదం ఎప్పుడు భారతీయ సంస్కృతిలోనికి వచ్చింది, ఎప్పుడు భారతీయ సంస్కృతి ఏకేశ్వరవాదం ద్వారా ప్రభావితం చెందింది, అసలు ఏకేశ్వరవాదం మొన్న ఇస్లాము లేకపోతే క్రైస్తవం వచ్చిన తర్వాత మాత్రమే ఈ దేశానికి లేకపోతే ఈ సంస్కృతికి అలవాటైందా, ఈ సంస్కృతిలోకి వచ్చినటువంటి ఆర్యులు తీసుకొచ్చినటువంటి వైదిక మతం అది ఇప్పటికీ వాళ్ళు తెచ్చినట్లే ఉందా, లేకపోతే మార్పులకు చేర్పులకు గురయ్యిందా, అది హిందూ మతం అందామా, ఇది హిందూ మతం అందామా, లేకపోతే పోను వచ్చేటటువంటి భావనలు లేకపోతే మత విశ్వాసాల యొక్క ఇచ్చిపుచ్చుకోవటం. ఆంథ్రపోలాజికల్ గా మీరు చాలా సైంటిఫిక్ గా రాశారు కాబట్టి ఈ ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అలా వచ్చేటటువంటి మార్పులను కూడా హైందవం అనొచ్చా? ఈ కోణంలో రాశానంటారా? అంటే ఇప్పుడు నేనేం చెప్తే అదే కదా నా విషయము. అలాగా ఈ మతానికి కొంతమంది పెద్దలు ఉంటారు, ప్రవక్తలు ఉండకపోవచ్చు, ప్రారంభకులు ఉండకపోవచ్చు, కానీ నడుపుతున్న వారు ఉన్నారు. మతాన్ని నడిపేవారైతే ఉన్నారు. అది నడపడం ఏంటి, ఇది సరైన వర్డ్ కాదు అని ఎవరైనా అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న వినాయక చవితి వచ్చింది. ఎవరు గుర్తుకొచ్చి ఎల్లుండి వినాయక చవితి ఎవ్వరు చెప్పరు. ఇయర్ బిఫోరే మన క్యాలెండర్ తో పాటు అది వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది? పంచాంగ కర్తలు ఉంటారు, వాళ్ళు తిథులు నక్షత్రాలు అన్ని నిర్ణయించి పండగలు కూడా వాళ్ళు నిర్ణయించేస్తారు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి పండగలు అంటే మతానికి సంబంధించినటువంటి
పండుగలు పబ్బాలు ఎప్పుడెప్పుడు ఏవేవి జరపాలి అని నిర్ణయించే వాళ్ళు ఒక వర్గం ప్రజలు ఉన్నారు. తప్పు కాదు, ఉండాలి కూడా. ఎందుకంటే ఒక మతం అనేది ముందుకెళ్ళాలి అంటే దాన్ని నడిపే వాళ్ళు కనిపిస్తూనో కనిపించకుండానో ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పంచాంగకర్తలు లేదా మతాన్ని వెనక నుంచి నడిపేవాళ్ళు గుళ్ళో ఉండే పూజారులు ఒకరు కాదు. గుడిలో ఉండే పూజారుల బాధ్యతలు వేరు, వాళ్ళ యొక్క అంటే వృత్తి బాధ్యత వేరుగా ఉంటది. వీళ్ళు వేరుగుంటారు. హిందూ మతంలో మనకు కనిపించనివి చాలా ఉంటాయి, కనిపించేవి కొన్నే ఉంటాయి. అలాగే మీరు ఏకేశ్వరవాదం అన్నారు, వెళ్ళాం. ఏకేశ్వరవాదం దగ్గరికి వెళితే వైదిక మతం బలంగా ఉన్న రోజుల్లో యజ్ఞయాగాదులు చాలా పెద్ద స్థాయిలో చేస్తున్న రోజుల్లో కూడా రాజులు, సంపన్న గృహస్థులు అందరూ యజ్ఞాలు చేస్తూ ఉండిన రోజుల్లో కూడా దాదాపుగా 60 అవైదిక మతాలు ఉన్నట్టుగా మనకు చరిత్ర తెలియచేస్తుంది. అందులో మరీ ముఖ్యమైనది చార్వాక మతము, బౌద్ధ మతము, జైన మతము. ఇవి జైన మతము బౌద్ధ మతం కన్నా కూడా ప్రాచీనమైందని మనకు చరిత్ర చెబుతుంది. చరిత్ర ముందర మనం చాలా చిన్నవాళ్ళం కదా, మనం వెనక్కి వెళ్ళి అదేదో చెప్తారే టైం మెషిన్ అన్నట్టు పోయి మనం రాలేదు. పుస్తకాలు చూసే మనం చెప్తున్నాం. తెలుసు, నాకు తెలుసు, వినే వాళ్ళకి, కాస్త చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఈ అవైదిక మతాల్లో అన్నీ కూడా కొన్ని నాస్తిక మతాలు ఉంటాయి, కొన్ని ఆస్తిక మతాలు ఉంటాయి. ఆస్తిక మతాలన్నీ కూడా ఏకేశ్వరవాదం వైపే మొగ్గు చూపుతున్నాయి. మరి ఏకేశ్వరవాదము ఎడారి మతాలు తీసుకొచ్చినటువంటిది ఏమీ కాదు. ఎడారి మతాలు అని మీరు అంటున్నారు కదా, ఇవి ఎడారి మతాలు అని ఒప్పుకుంటున్నట్లా? నేనెందుకు ఒప్పుకుంటానండి? ఎడారి మతాలు, మ్లేచ్ఛ మతాలు, పాషండ మతాలు, అప్రాచ్య మతాలు ఇవన్నీ వాళ్ళ భాష. మన భారతీయ హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాడేటువంటి భాష అది. మరి ఆ భాషలో చెప్తేనే కదా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆ భాష అలా మాటిమాటికి ఉపయోగించడం వల్ల భారతీయ సంస్కృతికి శోభాయమానంగా ఉంటుందా? లేకపోతే ఒకవైపు మనం భారతీయ సంస్కృతి గురించి, మనకున్నటువంటి సాంప్రదాయం గురించి, అలాగే అంటే ఇతరుల పట్ల మనం చూపించే గౌరవం గురించి ఒకవైపు చెప్పుకుంటూనే ఇంకొక వైపు కొంతమంది ఇలా ఎక్కువగా ఇలాంటి పదాల ద్వారా సమాజానికి ఏం తెలియజేస్తున్నట్లు అంటారు? సమాజానికి వాళ్ళలో ఉండే అసహనాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళల్లో ఉండేటువంటి ద్వేషాన్ని, విద్వేషాలను ఆ రకంగా కక్కుతున్నారు. మనం ఎందుకు వాటిని ప్రస్తావించవలసి వస్తుందంటే మనం ఒక ప్రత్యేక సందర్భంలో ఇక్కడ కూర్చున్నాం. ఆ ప్రత్యేక సందర్భం ఏంటంటే వాటిని అన్నిటినీ ఖండించేటువంటి సందర్భం ఇది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక సందర్భము, ఒక పుస్తకము రచయితలుగా ఇక్కడ కూర్చున్నప్పుడు కొన్నిటిని ఖండించాల్సిన అవసరము, వాటిని ప్రస్తావించాల్సిన అవసరం మనకుంది. ఎక్కడికో వెళ్ళి మన క్రైస్తవ మతంలో వచ్చినటువంటి ఒక ప్రార్థనకి, మనం చేసుకునేటువంటి ఒక ప్రార్థనకి ఎవరినైనా ఇన్వైట్ చేసేటప్పుడు మేము ఎడారి మతం వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం రండి అని పిలవం కదా. అయితే అంటే నేను అడిగిన ప్రశ్నకు ఒక లింక్ ఇక్కడ ఉందండి. ఏంటంటే ఇప్పుడు భారతీయ సంస్కృతిలో ఎలాగైతే ఈ ఒక వయలెంట్ ఎక్స్ప్రెషన్, అంటే ఇతరుల పట్ల ఒక వయలెంట్ ఎక్స్ప్రెషన్ వస్తుందో, అలాంటి వయలెంట్ ఎక్స్ప్రెషన్ మనం పాత రోజుల్లో మీరు ప్రస్తావించినటువంటి చరిత్రలో ప్రయాణం అన్న టైటిల్లో, ఆ భాగంలో మనం అనేక చాప్టర్స్ పొందుపరిచాం. అందులో చరిత్రలో ఇలాంటి పోకడ, మీరు చార్వాకులు అన్నారు, బౌద్ధులు అన్నారు,
జైనులు అన్నారు. అలాగే చాలా మంది అంటే అవైదికంగా ఉండే మతాలు ఉండేవి, వైదికం కాని మతాలు ఉండేవి అని అన్నారు. వారి పట్ల సహనం ఇలాగే ఆ, ఆ, ఈ- అంటే ఒక రకమైన వయలెంట్ గా చూపించేవారా, లేకపోతే సహనంగానే ఉండేవారంటారు? ఇక్కడ మనం ఈ కాలం మనల్ని కొంతమంది విమర్శిస్తున్నారు కదా, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు చాలా 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 సాత్వికంగా ఉన్నారని చెప్పాలి. ఓకే. ఎందుకంటే బౌద్ధుల్ని, ఉమ్, కుమారుల భట్టు, శంకరాచార్యుల వారు, పుష్యమిత్రుడు వంటి రాజులు ఏం చేశారంటే సజీవంగా తగలబెట్టేశారు. ఉమ్, వాదోపవాదాల్లో ఓడినంత మాత్రాన, ఇప్పుడు మీరు నేను ఒక విషయం మాట్లాడుతున్నామండి, నేను తగ్గా ఎక్కడో, నా దగ్గర ఎక్కువ డేటా లేదు, నేను తగ్గా. ఒక ఒక పరిస్థితిలో మీరు తగ్గారు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తగ్గింది, అంత మాత్రాన ఓడిపోయినట్ట? ఉమ్, ఆ మనిషిని చంపేయటమేనా? మనిషిని కాదండి, ఒక వర్గాన్ని, ఉమ్. విశ్వాసాన్ని వెంటాడి వేటాడి చంపేశారు. మళ్ళీ అదే బుద్ధుణ్ణి అవతారమూర్తిగా ప్రకటించారు. ఇవన్నీ చరిత్రలో మనం చూస్తే భయమేస్తుంది. ఇప్పుడు అలాగే మీరు ప్రస్తావించిన ఈ ఈ డీటెయిల్స్ పుస్తకంలో మీరు ఏదైతే ఉంచారో అవి ఎలాగో పాఠకులు చదవాలి, వారు తెలుసుకుంటారు. అయితే ఆ, నా ప్రశ్న దీనికి సంబంధించింది అంటే దీన్ని హైందవీకరణ లేకపోతే వైదికీకరణ అని పిలవచ్చు అంటారు? దీన్ని హైందవీకరణ వైదికీకరణ కాదు, ఇది బలాత్కారం. ఉమ్, ఇది బలవంతపు మత మార్పిడి. ఉమ్, దీన్ని చెప్పాలి బలవంతపు మత మార్పిడి అని. ఉమ్, ఎందుకంటే మనం ఋగ్వేదంలో చూస్తే యజ్ఞ యాగాదులు చేయని వారు యాగ విరోధులు, యజ్ఞమునకు నిరోధము కలిగించిన వారు, ఓ ఇంద్ర, వీరందరూ మాకు విరోధులు, శత్రువులు, ఇదిగో చంపేయి, వాడి గోవులు తీసుకొచ్చి నాకు ఇచ్చేయి, వాడి ధనం తీసుకొచ్చి నాకు ఇచ్చేయి, వాడి పురములన్నింటినీ కూల్చివేయి, నేనిచ్చే సోమమును నువ్వు తాగుము, మేమిచ్చే అన్న నివేదన తీసుకునుము అని ఉంటదన్నమాట. ఉమ్. అంటే మతమన్నా మారండి, లేకపోతే చచ్చిపోండి. అది కూడా కాదు, మాకు దాసోహం అంటారా? ఉమ్, ఇంకా అసలు నో నోటీస్ అట్ ఆల్. ఉమ్. మాస్తారా అని అడిగేది కూడా లేదు, ఏయటమే. ఎందుకంటే అంటే దీనికి మరి ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్క నిమిషం. చెప్పండి, దీనికి చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తాను. తపస్సు చేస్తున్న శంభూకుడి దగ్గరికి వెళ్ళి నీ వర్ణమేమి అని అడిగితే, అయ్యా నేను అబద్ధము చెప్పువాడను కాదు, నా వర్ణము శూద్రవర్ణం అండి అన్నాడు. ఒరే బాబు, శూద్రుడు తపస్సు చేయొచ్చా? చేయకూడదు, ఇది ధర్మం ఒప్పుకోదు, నువ్వు లేచిపోరా అని అనలా. ఒక్క హెచ్చరిక కూడా లేదు. నేను శూద్రుడునండి అని నాలుక ఆ మాట దాటి రాకముందే రాముల వారి కత్తి పోయి శంభూకుడి తలని ఎత్తి కింద పడేసింది. ఉమ్, అలాగే దండకారణ్యమునకు నువ్వు వెళ్ళుట నాకు ఇష్టము లేదు అని సీత రాముణ్ణి హెచ్చరించినప్పటికీ, నువ్వు అక్కడికి వెళ్ళి ఏదో చేయబోతున్నావన్న శ్లేష ఆమె మాటల్లో ధ్వనిస్తుంది మనకు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడండి? మూల వాసులైన వారిని, ఎంతో మందిని దునుమాడాడు అని రామాయణం సాక్ష్యమిస్తుంది. ఉమ్, మనం చూస్తున్నాం కదా, ఋగ్వేదం తీసుకుంటే ఎంత మందిని, నల్ల కృష్ణుడు అంట, 55,000 మంది నల్ల కృష్ణులని వధించను అని ఉంటది అనమాట. ఒక కృష్ణుణ్ణి చర్మం ఒల్చినాడు అని ఉంటది. ఉమ్, వీళ్ళు క్రూసైడ్ల గురించి మాట్లాడతారండి. క్రూసైడ్లు మంచిది, అట్లా చెయ్యండి అని నేను చెప్పను. ఉమ్, కానీ ఒక విషయాన్ని నిందించే ముందరా, లేదా ఒక విషయాన్ని విమర్శించే ముందరా, లేదు ఒక విషయాన్ని ఆధారంగా చేసుకుని ఒక జాతిని, ఒక విశ్వాసాన్ని, ఒక వర్గాన్ని నిందించే ముందరా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి. ఉమ్, ఉమ్. ఇంద్రుడైతే అందరిని పెట్టచ్చా?
ఉమ్, చంపేయచ్చు. పురములను 99 పురములను నాశనము చేసును ఏకకాలములో అని ఉంటది ఋగ్వేదం. ఉమ్, ఏమి న్యాయం ఇది? ఉం? రాముడు దండకారణ్యమునకు వెళ్ళిందే ఇందుకోసము, ఉమ్, రాక్షసులను నశింపచేయుటకు అని మనోళ్ళు అంటూ ఉంటారు. ఉమ్, సరే, అది వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పాల్సిందే వాళ్ళు చెప్తారనుకోండి, అది వాళ్ళ ఇష్టం. కానీ మానవత్వం ఉన్న వాళ్ళు ఒప్పుకునే విషయమా ఇది? ఉమ్, తపస్సు చేయటం తప్ప. వాడు బొందితో కైలాసం పోవాలనుకున్నాడంట, అదే శరీరంతో కైలాసం, అదేలేండి దేవలోకం వెళ్ళాలనుకున్నాడంట. అరే, వాడికి హక్కు అధికారం లేదా, వాడికి అర్హత ఉంటే పోతాడు, అడుగు లేకపోతే ఆడనే చచ్చిపోతాడు తపస్సు చేస్తూ. మధ్యలో రాముడికి ఏమొచ్చింది ఉమ్, అంటే, అర్హత సంపాదించుకోవడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు అక్కడ తపస్సు చేసి. ఉమ్, అంతేగాని వాడు ఏదో ఒక నృత్యను అల్లడం లేదు కదా అక్కడ పైకి. ఉమ్. ఎంత ఘోరం అనిపిస్తుంది అంటే, అదే మీరు అడిగిన దానికి చెప్తున్నాను. అవునండి. అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లోనే రీసెంట్ గా వచ్చిన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ఆ, ప్రస్తుత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ, ఒక మాట అన్నారు. బలవంతపు మత మార్పిడులను ఆపండి అన్నట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అలాంటి బలవంతపు మత మార్పిడులు, మామూలు మత మార్పిడులే మీరు లేవంటున్నారు, అసలు అదొక కల్పన అంటున్నారు. ఈ బలవంతపు మత మార్పిడులను ఆపండి అని పాలక వర్గమే స్టేట్మెంట్ ఇస్తే మరి వాళ్ళకి ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? లేకపోతే అది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్ గా చూడాలా, లేకపోతే నిజం ఉందా దాంట్లో ఏమైనా? ఇప్పుడు క్రైస్తవ సమాజం ఇప్పుడు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలంటారు? నేను ప్రవీణ్ జస్ట్ ఒక 9 అండి. days ఒక వీడియో పెట్టాను ఉమ్, మన ఏపీ సీఎం గారిని ఉద్దేశించి. అయ్యా, మీకు ఒక విజ్ఞాపన, క్రైస్తవ సమాజ ప్రతినిధిగా మీకు ఒక విజ్ఞాపన చేస్తున్నాను అని పెట్టాను. అది మోర్ ఆర్ లెస్ ఒక మోర్ దాన్ 20,000 ఆఫ్ పీపుల్ దాన్ని చూస్తున్నారు. ఉమ్, అందులోనే ఈ బలవంతపు మత మార్పిళ్ళు లేవండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఉమ్, అయితే నేను 6th క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆయన ఎస్ఎస్ఎల్సి పూర్తి చేసి వెళ్ళిపోయారు. ఉమ్, మేమిద్దరం కూడా టీపీపీఎం హై స్కూల్ స్టూడెంట్స్మే. అట్లాగే ఎస్వి యూనివర్సిటీలో కూడా ఆయన నాకు సీనియర్. ఉమ్, రీసెర్చ్ లో జాయిన్ అయ్యేటప్పటికి ఆయన యూనివర్సిటీని వదిలి వెళ్ళిపోయారు. బట్ ఫ్రీక్వెంట్ గా యూనివర్సిటీని విజిట్ చేసేవాళ్ళు. ఉమ్, మాకు ఎటువంటి పరిచయం, ఆయనతో ముఖాముఖి పరిచయం లేదు. బట్ ఐ నో హిమ్. ఉమ్, ఆయనకి తెలియను, నాకు ఆయన తెలుసు. ఉమ్, అందుకని నేనేం చేశానంటే, తిరుపతి చుట్టుపక్కల మిషనరీస్ చేసిన యాక్టివిటీస్ ని ప్రస్తావిస్తూ 18వ శతాబ్దంలో కావచ్చు, 19వ శతాబ్దంలో కావచ్చు, తిరుపతిలో ఉన్న క్రిస్టియన్ పర్సంటేజ్ తీసుకుంటే 0.0 ఉందన్నమాట. ఉమ్, మరి మిషనరీస్ ఇన్ఫ్లుయెన్స్, బలవంతపు మత మార్పిళ్ళు ఉంటే 0.0 ఎట్టుకుంటది? ఉమ్, అలాగే ఇక్కడ పిఎం హై స్కూల్ అని, కేఎల్ఎం హాస్పిటల్ అని 1962 వరకు ఉన్నాయి. ఆ పిఎం హై స్కూల్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఉమ్, ఈవెన్ ఇప్పటికే ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అనేకులు అక్కడికి పోతారు ఆ స్కూల్ కి. ఆ ఉమ్, పల్లెలు ఎవరు క్రిస్టియన్స్ లేరు. మీకు కూడా తెలుసు, ప్రపంచానికి తెలుసు, భారతదేశానికి తెలుసు, ఉమ్. అత్యంత పాపులర్ గా ఉండేటువంటి సిఎంసి హాస్పిటల్ ఉంది అవును. ఆ చిత్తూరు డిస్టిక్, అంటే ఇప్పుడు తిరుపతి జిల్లా అనుకోండి. ఉమ్, ఇక్కడి నుంచి ఒక 1.5 to 2 hours ప్రయాణంలో ఉంది. ఆ అవును. చుట్టుపక్కల పల్లెల్లో, అంటే మా అమ్మమ్మ గారి ఊరు వచ్చి దానికి చాలా దగ్గరలో ఉంటదండి. ఉమ్, ఆ ఊర్లలో క్రిస్టియన్స్ ఇప్పటికీ లేరండి, ఉమ్, ఇప్పటికీ లేరు. ఉమ్, మరి బలవంతపు మత మార్పిళ్ళు అంటే ఎవరో ఎవరో వచ్చి అక్కడ ఇది జరిగిపోతోంది సార్, ఇక్కడ ఇది జరిగిపోతోంది సార్, వాళ్ళ కాలంలో ఇలా జరిగింది సార్, వీళ్ళ పీరియడ్ ఇలా జరిగింది సార్, జనాలన్నీ అసంతృప్తితో ఉన్నారు సార్, ఇలాంటివి ఎవరో చెప్పినప్పుడు ఉమ్, అది సహజం కదండి. ఉమ్, ఒక అధికారం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిపోతోంది సార్, మీరు కొంచెం పట్టించుకోండి సార్ అంటే
అయ్యా అవి జరగకుండా చూడు అని చెప్పుండొచ్చు. అవును. నేను అదే అడిగాను. అంటే ఆ విజ్ఞాపనలో చెప్పానన్నమాట. బలవంతపు మత మార్పులు జరగకుండా ఆపండి, చూసుకోండి అని మీరు అన్నారు అంటే ఉందని మీరు నమ్ముతున్నారు అని మేము భావించవలసి వస్తుంది. బాధపడుతున్నాము కూడా అని చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విషయము. ఈ ప్రస్తుతం ఉన్న గాలికి, ప్రస్తుతం ఉన్న మాటలకి అనేక మంది నిప్పు పోస్తున్నారు. నీరు చేర్చాలి. మంటలు ఎక్కడైనా వస్తున్నాయంటే నీరు పొయ్యాలి. కానీ మన వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఆ మంటల్లో ఇంకాస్త పెట్రోల్ పోసేవాళ్ళుగా మన వాళ్ళు ఉన్నారు. అందుకే సమాజం అంతా కూడా ఈ రకంగా తయారవుతుంది. అబద్ధాలతో, కల్పనలతో నిండిపోతూ ఉంది, మండిపోతూ ఉంది అని కూడా చెప్పచ్చు. అలాగే అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. అయితే పుస్తకము చాలా చక్కగా బయటికి రావాలని, పుస్తకం చాలా మందికి ఉపయోగపడాలని, అలాగే పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని అధ్యాయాలను మొత్తం చదివి వినిపించలేకపోయినా కానీ కనీసం కొద్దిగా ఉపోద్ఘాత రూపంలో ఈ అధ్యాయంలో ఈ విషయం మనం చాలా సూటిగా రాయడం జరిగింది చూడండి అన్నట్లుగా మనం ఇంకొన్ని ఎపిసోడ్స్ మనం ప్లాన్ చేశాము. ముందు వాటి గురించి మనం చేస్తాం. అయితే ఈరోజు కేవలం క్రైస్తవీకరణ అనే భావనే ఒక కల్పన అన్న పుస్తకాన్ని ఈ వీడియో ద్వారా ప్రజలకు పరిచయం చేయటం నేను చాలా సంతోషంగా భావిస్తున్నానండి. అలాగే సమయం కేటాయించి మీరు ఈ పుస్తకం గురించి, అలాగే మొదటి పార్ట్ అంటే చరిత్ర గురించి, చరిత్రలో ప్రయాణం అన్నటువంటి భాగం గురించి మీరు కొద్దిగా వివరించారు. ఇంకొన్ని చరిత్రలో ప్రయాణంతోనే మొదలు పెడుతూ నెక్స్ట్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్కు రెండో వీడియోలో చేసే ప్రయత్నం చేద్దామండి. మీరు పడుతున్నటువంటి శ్రమకు తెలుగు మనం కలిసి పడుతున్నటువంటి శ్రమకు తెలుగు క్రైస్తవ ప్రజలు చాలా సంతోషపడతారని, వాళ్లకు ఈ పుస్తకం ఒక ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఈ పుస్తకం గురించి అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎలా మనం దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అన్న విషయాలు నేను చెబుతాను. ప్రజల ముందుకు ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తాను. కానీ చివరిగా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాల గురించి మీరు ఇంకేదైనా చెప్పాలని అనుకుంటే చెప్పండి ఆంటీ. అంటే చరిత్రలో ప్రయాణము అని చెప్పాం కాబట్టి కొన్ని విషయాలని పాఠకులు దృష్టిలో ఉంచుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు దొరుకుతుంది అన్నమాట. అంటే కొంతమంది ఉంటారు కదా మనలాంటి వాళ్ళు, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఫోకస్డ్గా కావాలి అని కోరుకునేటువంటి పాఠక వర్గం అనేది ఒకటి ఉంటుంది. బుక్ని యాజ్గా చదివే వాళ్ళు ఉంటారు, మరింత మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చదివే వాళ్ళు ఉంటారన్నమాట. దీంట్లో చరిత్రలో మౌర్య గుప్తుల కాలాలు అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఇవి వైదిక మతము హిందూ మతంగా ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం మనం. అంటే అక్కడి నుంచి వైదిక మతంలో నుంచి హిందూ మతంలోకి జరిగినటువంటి ఒక రూపాంతరాన్ని మౌర్య గుప్త పీరియడ్లో చరిత్రను తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ రామాయణం భారతం అనేది మౌర్యుల కాలంలోనే రాయబడింది అనేది తెలుస్తుంది. అట్లాగే మొట్టమొదటి దేవాలయం గుప్తుల పీరియడ్ లో కట్టబడినట్టుగా నాకు తెలుస్తుంది. గుహ్యాలయాలు అంటాం. అంటే కంఫర్టబుల్ గా ఉన్న గుహలను తీసుకొని ఆలయాలుగా మలుచుకోవటము. అది ఇక్కడ తిరుపతికి దగ్గరలో ఒక క్రీస్తు పూర్వం గుడి అనుకుంటారు. సారీ కాదు, బీసీలో కూడా కాదండి, 6వ శతాబ్దంలో గుహ్యాలయము అనేది శివుడు నిర్మించినటువంటి ఒక ఆలయం కూడా అక్కడికి తిరుపతిలో దగ్గరగా ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చరిత్ర అనేది ఎక్కడిదో కాదు, ఎవరిదో కాదు, మన చరిత్ర మనం చదువుకుంటున్నాం. మనమే మన యొక్క చరిత్ర చదువుకుంటేనే మన సంస్కృతి తెలుస్తుంది. అన్నట్టు ఎడారి పాషండం ఇవన్నీ పిచ్చి మాటలు, ఎవరైనా మాట్లాడచ్చు. మా పనాం కూడా మాట్లాడుతుంది. బూతులు తిట్టమ్మా అంటే ఆమె ఇంకా మంచి బూతులు తిడుతుంది.
సో దానివల్ల లాభం లేదు కదా. మనం అందరం కూడా మన సమాజానికి నిర్దేశకులుగా ఉండాలి, మార్గ నిర్దేశకులుగా ఉండాలి, కానీ సమాజానికి వినాశకులుగా మనం ఉండకూడదు. సమాజం అనేది ముందుకెళ్ళాలి. అలాగే ఆధునిక చైతన్య ఉద్యమాలు అనేవి భారతదేశంలో అనేక చోటు చేసుకున్నాయి. అందులో మరీ ముఖ్యంగా అందరూ మాట్లాడుకునేవి రెండు ఉన్నాయి. ఆర్య సమాజం ఒకటి, బ్రహ్మ సమాజం ఒకటి. ఈ రెండు కూడా రెండు కోణాలకి బాధ్యత వహిస్తాయన్నమాట. అదేంటంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి బ్రహ్మ సమాజము హిందూ మతములో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి వచ్చింది. దాన్ని ప్రార్థనా సమాజము ఫాలో అయ్యింది. అలాగే ఆర్య సమాజం ఏం చేసిందంటే హిందూ మతాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పునరుద్ధరించాలని ప్రయత్నించింది. దివ్యజ్ఞాన సమాజం కూడా యాజ్ ఇట్ ఈజ్ గా హిందూ మతాన్ని అంగీకరించింది. కాకపోతే ఇన్ని కోణాలలో వచ్చిన ఈ సంస్కరణ ఉద్యమాలు విగ్రహారాధనని, కుల వ్యవస్థని, కుల వివక్షతని మాత్రం రెండు రకాల ఉద్యమాలు కూడా తిరస్కరించాయి. అంటే ఎంత బలంగా ఉండాలి. ఇప్పుడు ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతిని హిందూ మతం ఎంతో గౌరవిస్తుంది కదా, రాజా రామ్మోహన్ రాయ్ని కూడా గౌరవిస్తుంది కదా. రాజా రామ్మోహన్ రాయ్ని తెలియని వాళ్ళు ఎవరు? ఈవెన్ సత్యదాస్కి వెళ్ళి మనం అడిగినా కూడా సతీ యాక్ట్ అనగానే వాడు వెంటనే రాజా రామ్మోహన్ రాయ్ అని అరుస్తాడు. అలాగే చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, అలాగే ఇంకా చాలా ఉన్నాయండి సంస్కరణ ఉద్యమాలు చేపట్టింది. మరి ఈ సంస్కరణ ఉద్యమాలకి మీరు మాట్లాడేదానికి ఏమిటి సంబంధం అని జనం అనొచ్చు. ఏమిటి సంబంధం అంటే 1833లో వచ్చినటువంటి ఒక చట్టం ప్రకారము మిషనరీలు భారతదేశంలోకి రానివ్వబడ్డారు. వచ్చిన వాడే విలియం కేరీ. విలియం కేరీ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలను, ఆచారాలను గమనించి ఇవి ఇంత ఘోరంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకొని ప్రజల ఆచారాల్లో తగులుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా కష్టాలు పడుతున్నారు. సతీ యాక్ట్ అంటే తమాషా కాదు కదండి. చనిపోయినతో పాటు ఆవిడని కట్టేసి మరీ కాల్చి, ఇలాంటి అమానుష్యమైనటువంటి ఆచారాలను చూసి అతను ఎంతగానో ఆలోచించి తను ఇన్వాల్వ్ అవ్వాల. రామ్మోహన్ రాయ్ లాంటి ఎడ్యుకేటెడ్ యూత్ ని సెలెక్ట్ చేసి వారి ద్వారా సమాజాన్ని ఎడ్యుకేట్ చేసి సమాజానికి అవగాహన కలిగేటట్టు చేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారనమాట. నేడు క్రైస్తవులు కూడా ఇదే చెయ్యాలి. మనం దేని చూసినా అక్కడికి వెళ్ళిపోయి అరవడం కాదు మనం చేయాల్సింది. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది జనంలోకి ఒక చైతన్యం వచ్చేటట్టు చెయ్యాలి. ఇప్పుడు క్రైస్తవ అబద్ధం 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 అంటే నేను కూడా మీటింగ్లు పెట్టి చెప్పుకుంటూ పోవచ్చు. అది ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ద్వారా 10 మందిని మనం చైతన్యపరచాలి. ఆ 10 మంది 100 మంది అవ్వాలి, 100 మంది 1000 మంది అవ్వాలి. నా ఉద్దేశం ఈ బుక్ రాయడానికి, ఈ చాప్టర్ రాయడానికి, ఈ అధ్యాయం రాయడానికి, ఇప్పుడు నేను చెప్పిన మాటలకి అన్నిటికీ ఇదేనండి నేపథ్యము, ఇదే నా ఉద్దేశం. సో ఈ పుస్తకం ఇంకొక 4 వీడియోస్ ఉన్నాయి. ఆ 4 వీడియోస్ వచ్చిన తర్వాత మీ అందరికీ PDF రూపంలో, అలాగే అమెజాన్లో కిండిల్ అని అంటాం కదా, ఆ కిండిల్ రూపంలో మీ ముందుకు వస్తుంది. చాలా సరసమైన ధరలో, చాలా తక్కువ ప్రింటింగ్ అనేది లేకుండా చేయడానికి గల కారణం ఏమిటి అని అంటే, మీకు ఈ మెటీరియల్ వీలైతే ఉచితంగా లేకపోతే చాలా సరసమైన ధరకు మీ చేతులకు అందాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. సో ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో, అది PDF కావచ్చు లేకపోతే కిండిల్ ఫార్మాట్లో కావచ్చు, మీరు దాన్ని అందుబాటులోకి మీ చేతులకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ 4 వీడియోలు అయిపోయిన వెంటనే మీరు చూస్తూనే ఉండండి. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో లోపల ఉన్నటువంటి, అంటే పుస్తకం లోపల ఉన్నటువంటి అంశాలను ప్రస్తావిస్తూ చేసేటటువంటి వీడియోస్ ఇంకొక 4 ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత
మీకు ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్ ద్వారా మీరు ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన పోర్టల్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఆ పోర్టల్ కనుక మీరు దాంట్లోనే ఆన్లైన్ చదువుకోవచ్చు. చదివి దానికి ఒకవేళ ప్రశ్నలు ఏమైనా ఉంటే అక్కడే కామెంట్ రాసేటట్లుగా కూడా ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఈ పుస్తకమే కాదు, ఈ పుస్తకంతో పాటు డాక్టర్ హేమలత ప్రభు గారు రాసినటువంటి సత్యఝరి లాంటి పుస్తకాలు కూడా మొత్తం కాకపోయినా అందులో కొన్ని ఆర్టికల్స్ రూపంలో ఆ అంశాలను పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రార్థించండి, సహాయం చేయండి, మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుని ఒకవేళ మీలో ఎవరైనా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి అంశాలను వాడుకోవాలి అంటే కూడా ఈమెయిల్ రూపంలో మీరు ఫోన్ రూపంలో లేకపోతే ఈమెయిల్ రూపంలో డాక్టర్ హేమలత ప్రభు గారిని కానీ నన్ను కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకోవచ్చు, మీరు వాటిని వాడుకోవచ్చు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ పుస్తకంకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకొక 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటితో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.